వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. సినిమా ఒక విధంగా చెప్పాలంటే ఇది సినిమా ఇండస్ట్రీ సంక్షోభానికి వెళ్ళబోతుందా, అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనే డౌట్స్ అయితే వస్తున్నాయి. ప్రధానంగా ఏంటంటే రాబోయే 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్లు మూతపడుతున్నాయి అనే వార్త అయితే బాగా వినిపిస్తుంది. మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేది కనుక్కుందాం. శివనాగ్ గారు, డైరెక్టర్ శివనాగ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరి ఆయన సినిమా కూడా రిలీజ్ కావాలి, నటరత్నాలు అనే సినిమా, మరి ఎందుకు ఆయన సినిమా రిలీజ్ అవుతుందా లేదా కనుక్కుందాం. నమస్కారం శివనాగ్ గారు. నమస్తే అండి సార్. 17వ తారీఖు నుంచి 27 వరకు 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్ మూతపడుతున్నాయనే వార్త ఒకటి వచ్చింది. నిజంగా మూతపడే పరిస్థితి ఉందా, కావాలని మూసేస్తున్నారా? అంటే యాక్చువల్గా మేము దాదాపు ఒక 4 రోజుల నుంచి నటరత్నాల మూవీకి మేము ప్రమోషన్ చేసుకుంటూ వెళ్తా ఉన్నామండి. దాంట్లో ఆ సినిమా నేను డైరెక్ట్ చేశాను. ఆ సినిమా రేపు ఈ నెల 17వ తారీఖున రిలీజ్ అని ప్లాన్ చేసుకున్నాం. మొత్తం పేపర్ యాడ్ ఇచ్చాము, టీవీ యాడ్లు అన్నీ ప్లాన్ చేసుకున్నాము. అంతా యాడ్స్ అన్నీ కూడా చాలా బాగా ప్లాన్ చేసుకున్నాము. అట్లాగే డిస్ట్రిబ్యూటర్లు అందరితో కూడా అగ్రిమెంట్స్ చేసుకున్నాం. డిస్ట్రిబ్యూటర్లు అంతా కూడా ముందుకు వచ్చారు. వాళ్ళ సినిమాని రిలీజ్ చేయడానికి కూడా అందరూ రెడీగా ఉన్నారు. ఆ క్యూబులు అన్నీ కూడాను, క్యూబులు ప్రింట్లు. ఛాంబర్ నిర్ణయం మూసేయాలనేది, లేకపోతే ఎట్లా, ఇది ఎగ్జిబిటర్లు చెప్తారా? అది మరి ఛాంబర్ అయితే ఇంతవరకు అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయలేదండి. నాకు తెలిసి అంటే ఎగ్జిబిటర్ల సెక్టార్లో కొంతమంది ఈ థియేటర్స్ని ఆపుదాము, మూసేద్దాము అని దీంట్లో ఉన్నారు. కారణం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలు లేవు అంటున్నారండి. కానీ సినిమాలు ఉన్నాయి సార్, సినిమాలు లేకుండా అయితే లేవు. కాకపోతే వాళ్ళకేంటంటే చిన్న సినిమాల మీద నమ్మకం పోయింది. ఇది ఎగ్జిబిటర్లకు చిన్న సినిమాల మీద నమ్మకం పోయింది. అలానే చిన్న సినిమాలు తక్కువేం కాదండి, చిన్న సినిమాలు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. మొన్నే రీసెంట్గా ప్రేమలు అనే సినిమా బాగానే ఆడింది. డిజిటల్ స్క్వేర్ అది బాగానే ఆడిందండి. మంజుమల్ బాయ్స్ డబ్బింగ్ అయినా కానీ బాయ్స్ డబ్బింగ్ సినిమా అయినా బాగానే ఆడింది సార్. ఆ సినిమాలు కూడా బాగానే ఆడినాయి. కానీ ఒక పక్క సినిమాలు ఆడుతూనే ఉన్నాయండి. చిన్న సినిమాలు కూడా ఆడుతున్నాయి, ఆడట్లేదు కాదు, చిన్న సినిమాలు ఆడుతున్నాయి. కానీ వీళ్ళకి మరి నమ్మకం ఎందుకు పోతున్నది మన ఎగ్జిబిటర్స్కి మాకేం అర్థం కావట్లేదు. అంటే మల్టీప్లెక్స్లు సింగిల్ థియేటర్ని సపరేట్గా ఎందుకు చూస్తున్నారు సార్? మల్టీప్లెక్స్ ఒక విధంగా చెప్పాలంటే చిన్న సినిమాలు మల్టీప్లెక్స్లో బ్రతకలేవు సార్, కష్టమే. ఎందుకంటే మల్టీప్లెక్స్ రేట్లు ఎక్కువ ఉన్నాయండి. 250 పెట్టి చూడాలి. 250 నుంచి 175 రూపాయల నుంచి 250 రూపాయల వరకు రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఈ రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు ఒక నాన్ హీరో సినిమాని చూడటానికి ఎవరు వెళ్ళరండి. నాన్ హీరో అంటే చిన్న హీరో అంటే హీరో లేకుండా ఒక చిన్న హీరోలో ఒక చిన్న అంటే నాన్ హీరో అంటే హీరో లేకపోవడం, ఆ హీరో లేకపోయిన సినిమాని ఎవరు చూడరండి మల్టీ స్పెషాలిటీలో. అయితే దీంట్లో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే సింగిల్ స్క్రీన్ అయితేనే చిన్న సినిమాలకి బెటర్గా ఉంటుంది, చాలా సేపు. అంటే అక్కడంటే 50 రూపాయల నుంచి టికెట్ ఉంటుందండి. సగటు మనిషి 50 రూపాయలు టికెట్ తీసుకొని ఫ్యామిలీతో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏంటి ఒక 5గురో లేకపోతే 6గురో కలిసి ఒక ఫ్యామిలీ మల్టీప్లెక్స్కి వెళ్ళాలంటే చాలా కష్టం. బట్ వాళ్ళు ఎప్పుడు వెళ్తారు ఆ సినిమా మల్టీప్లెక్స్కి ఎప్పుడు వెళ్తారంటే పెద్ద హీరోలు అండి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కానీ, లేకపోతే రామ్ చరణ్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మహేష్ బాబు కానీ, అలాంటి వాళ్ళ సినిమాలకి ఏంటంటే వాళ్ళకి ఓపెనింగ్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఆ సినిమాకి. ఇప్పుడు ఈ వారం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అన్నారు, రాజు యాదవ్ అన్నారు, మీ నటరత్నాలు, ఇంకేమున్నాయి అసలు ఈ వారం అంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వస్తుందని ఇంతకుముందు చెప్పారండి. మరి డ్రాప్ అయ్యారు, ఎందుకో తెలియదు. అట్నే రాజు యాదవ్ అనే సినిమా కూడా ఏదో డ్రాప్ అయ్యారు అన్నట్టుగా నాకు ఇంతకుముందే తెలిసింది. బట్ మేమైతే నటరత్నాలకి మేము టోటల్గా పబ్లిసిటీ చేసుకున్నాము, డేట్ ఇచ్చేసాము. కొంతమంది ఎందుకు డ్రాప్ అవుతూ ఉంటారు? ఈ వారం అనుకున్న సినిమా ఎందుకు పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు? వాళ్ళకు సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదా ఫైనాన్స్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటి, లేదా ఇంకేదన్నా పార్ట్నర్స్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదా అంటే నెక్స్ట్ ఇంకొక మంచి డేట్కి వెళ్దాము అన్న ఫీలింగ్తో వాళ్ళు ఉండొచ్చు. ఈ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికి మనం ఇదని చెప్పలేము. అదే ఇప్పుడు 2-3 నెలలు చూస్తుంటే చాలా వరకు థియేటర్లో షోలు క్యాన్సిల్ ఎట్టగా అవుతున్నాయి. కొన్ని జనం లేకపోతే షోలు క్యాన్సిల్ చేస్తున్నారు. ముఖ్యంగా బయట సింగిల్ స్క్రీన్స్, రూరల్ ప్రాంతాల్లో సింగిల్ స్క్రీన్స్ ఏంటంటే 5గురు ఉన్నా కానీ షో వేసే పరిస్థితి లేదు, క్యాన్సిల్ చేసి ఈరోజు షో క్యాన్సిల్ అయింది అంటున్నారు. అట్లాగే ఇప్పుడు 10 రోజుల పాటు మూసేయడం వల్ల అదనంగా వచ్చే ప్రయోజనం ఏమైనా ఉంటుందా? అంటే వాళ్ళకి ప్రయోజనం అంటే ఏముంటుంది అంటే ఇప్పుడు ఈరోజు నేను చూసిన న్యూస్ ఏంటంటే 10 రోజుల పాటు అంటే రేపు ఫ్రైడే నుంచి 10 రోజుల పాటు మీద థియేటర్స్ని సింగిల్ థియేటర్స్ మూసేస్తున్నాము అంటున్నారు.
10 రోజుల తర్వాత మరి తెరుస్తారండి. అప్పుడైనా కలెక్షన్లు వస్తాయి. అంటే ఎలక్షన్లో ఆడ అయిపోయింది కదా, అట్లా పోలింగ్ అయిపోయింది, ఇంకా కౌంటింగ్ కోసం కూడా వెయిట్ చేద్దామనా లేకపోతే ఏంటి? ఎలక్షన్తో సంబంధం లేదా? ఇది ఎలక్షన్తో అయితే సంబంధం ఉండదు సార్. అది ఎలక్షన్కి దానికి ఏం సంబంధం ఉండదండి. అంతకుముందు ఎలక్షన్స్ టైంలో కూడా కొన్ని సినిమాలు బాగానే కలెక్షన్స్ బాగానే వచ్చినాయండి, బాగా పే చేసింది. దానికి దీనికి ఏం సంబంధం ఉండదు సార్. మరి ఇప్పుడు ఏంటంటే ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ రీఓపెన్ చేస్తాం థియేటర్స్ని, రేపు ఫ్రైడే నుంచి బంద్ చేస్తున్నాం అంటున్నారు. 10 రోజుల తర్వాత మళ్ళీ ఇదే ప్రాబ్లం రాదని నమ్మకం ఏంటి? ఇప్పుడు సినిమాలో కంటెంట్ ఉండి సినిమాలో విషయం ఉంటే థియేటర్లో పడితే జనాలు వస్తారు సార్, చూస్తారు. ఇది ఆడియన్స్ తప్పేం కాదండి. అది కంటెంట్ థియేటర్ సంక్షోభానికి కంటెంట్ లేని సినిమాలు రావడం కూడా కారణమేనా? ఉంటుందండి. కంటెంట్ లేని సినిమాలు రావడం కూడా కారణం ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సినిమాని ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చేస్తే ఆడియన్స్ కూడా లైక్ చేస్తారు సార్. అది ఇప్పుడు ప్రేక్షకుడు అనేవాడు ఒకళ్ళ బంధువు కాదండి. లేదంటే ఎంటర్టైన్మెంట్ కోసం వస్తాడు. ప్రేక్షకుడు అనేవాడికి సినిమా నచ్చాలి, నచ్చితే 10 మందికి చెప్తాడండి. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా థియేటర్లు పెరుగుతాయి, బిజినెస్ వస్తుంది, కలెక్షన్స్ వస్తాయి, జనాలు బాగానే వస్తారండి. మరి కంటెంట్ లేని సినిమాలు ఎందుకు తీయటం అసలు? అంటే ఒకటండి, ఇక్కడ జరుగుతుందంటే ప్రొఫెషనల్స్ చాలా వరకు సినిమాలు తీయడం తగ్గించారు సార్. అంటే ప్రొఫెషనల్స్ అంటే ప్రొడ్యూసర్స్, వాళ్ళు కొంతమంది బిగ్ ప్రొడ్యూసర్స్ మాత్రమే కొంతమంది కనిపిస్తున్నారు. ఒక 4-5 కంపెనీలు కనపడుతున్నాయి మనకి తెలుగు ఇండస్ట్రీలో. ఒకటి వచ్చేసరికి ఏంటంటే మీకు దిల్ రాజు గారు ఒక రెగ్యులర్గా ఆయన కనిపిస్తారు, ఆ తర్వాత అరవింద్ గారు రెగ్యులర్గా కనిపిస్తారు, తర్వాత సితార్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు కనిపిస్తున్నారు, మైత్రి వాళ్ళు కనిపిస్తున్నారండి, పీపుల్స్ మీడియా వాళ్ళు కనిపిస్తున్నారు. తర్వాత ఇంకోటి మన అశ్వినిదత్ గారు ఆయన ఒక రెగ్యులర్ కనిపిస్తున్నారు. మిగతా చాలామంది నిర్మాతలు ఆగిపోయారు సార్, పెద్ద నిర్మాతలు ఆగిపోయారు. అది అయితే ఇప్పుడు వస్తుంది ఏంటంటే, అంటే సినిమాల వల్ల డబ్బులు రావట్లేదు, లాభాలు రావట్లేదు ఉద్దేశమా? అట్లని కాదండి. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మన హీరోలంతా పాన్ ఇండియా హీరోలు అయిపోయారు సార్. ఓకే, అదొక కారణం. పాన్ ఇండియా హీరోలు అయిపోయారు. చిన్న హీరో కూడా పాన్ ఇండియా హీరో అనుకుంటున్నాడు. పాన్ ఇండియా హీరోలు అయిపోయారు. ఆ హీరోలు అయిపోవడంతో ఏంటంటే ఒక్కొక్క హీరో ఒక 2 ఏళ్ల నుంచి 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు ఎంగేజ్ అయిపోతారు ఒక సినిమాకి. అదే అయిపోతాండి. ఆ సినిమా మళ్ళీ రెడీ అయ్యి కంప్లీట్ చేయడానికి 4th ఇయర్ పడుతుందండి. 4వ సంవత్సరం మాత్రం రిలీజ్ అవుతుంది. ఈ 4 సంవత్సరాలు థియేటర్స్ని కొద్దిగా బ్రతికిస్తుంది, ఆడియన్స్ కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది చిన్న సినిమాలే మ్యాక్సిమం. అయితే చిన్న సినిమాలు కూడా ఏంటంటే కంటెంట్ కరెక్ట్గా ఎందుకు ఉండట్లేదంటే దీనికి కారణం ఏంటంటే అదే ప్రొఫెషనల్స్ ఈ ఇండస్ట్రీలో ఉండి సినిమాలు చేస్తే డెఫినెట్గా మంచి కంటెంట్, మంచి క్వాలిటీ, మంచి ఏంటి మీరే చెప్పారు ప్రేమలు అనే సినిమా బాగానే ఆడింది అంటున్నారు. డబ్బింగ్ సినిమా, పైగా ఆ ముక్కు మొహం తెలియని నటులు వాళ్ళు ఎవరైనా సరే, మరి ఆ సినిమా జనం బాగానే చూశారు కదా? చూశారు సార్. అది ఇప్పుడు నేను అంటుంది అదే సార్. ఇప్పుడు హీరో సినిమాకి రిలీజ్కి, పెద్ద హీరోల సినిమా రిలీజ్కి గ్యాప్లో చాలా చిన్న సినిమాలు వస్తున్నాయండి. వాటిలో కొన్ని నిలబడుతున్నాయి. అయితే కొత్త నిర్మాతలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఒక సబ్జెక్ట్ మీద అవగాహన కానీ, ప్రొడక్షన్ మీద అవగాహన కానీ, బిజినెస్ మీద ఒక అవగాహన కానీ లేదండి. అట్లాగే వాళ్ళు చేసేది కూడా చిన్న డైరెక్టర్, అంటే కొత్త డైరెక్టర్లు చిన్న డైరెక్టర్లతో చేస్తున్నారు. వాళ్ళకి కూడా అంటే ఈ సినిమా ఇండస్ట్రీ అవగాహన లేదు. ఏదో ఒక సినిమా చేస్తున్నాం, రిలీజ్ చేస్తున్నాం అనే ఫీలింగ్తో ఉంటున్నారు. సినిమా చేసిన తర్వాత ఏం చేస్తున్నారంటే వాళ్ళు రిలీజ్ కూడా ఎదురు డబ్బులు ఇచ్చేసి ఎదురు పెట్టుబడి పెట్టి రిలీజ్ చేస్తున్నారు. ఎంత ఎదురు పెట్టుబడి పెట్టి రిలీజ్ చేసినా ఏంటి, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్కి ఉన్న పేరు పోద్ది, థియేటర్కి ఉన్న రెప్యుటేషన్ దెబ్బతీస్తుంది. ఈ రెండు సైమల్టేనియస్ జరుగుతున్నాయండి. అలాంటప్పుడు ఏమవుతుందంటే నేనంటుంది ఏంటంటే ఎగ్జిబిటర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ అంటే వీళ్ళు ఏంటంటే మంచి సినిమాలను ఎన్నుకోండి, ముందు సినిమాలు చూడండి. ఒక సినిమా కంప్లీట్ అయిపోయినప్పుడు ఆ సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత మీకు నచ్చితే ఏంటి అప్పుడు మీకు నెంబర్ ఆఫ్ థియేటర్లు ఇవ్వండి. ఆ సినిమా బతుకుతుంది, తీసిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు, అండ్ ఎగ్జిబిటర్లకి బాగుంటారు, డిస్ట్రిబ్యూటర్లకి డబ్బులు వస్తాయి, నిర్మాతలకి డబ్బులు వస్తాయి, అందరికీ బాగా డబ్బులు వస్తాయి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఉన్నాం సార్. మేము ఎప్పటి నుంచో సినిమాని నమ్ముకొని ఇండస్ట్రీలో ఉంటున్నాం. దాదాపు 30 సంవత్సరాలుగా మేము సినిమాలు చేస్తూనే ఉన్నాం. ఇంకో ప్రొఫెషన్కి లేవు, ఇంకో ప్రొఫెషన్కి వెళ్ళలేము. మేము సినిమా చేస్తాం. ప్రతి సినిమా మేము చాలా జాగ్రత్తగానే చేస్తామండి. మేము ఆషామాషిగా చేయం. మంచి క్వాలిటీ తీసుకుంటాం, మంచి ఆర్టిస్టులు పెడతాం, బాగానే చేస్తాం. మాకున్న బడ్జెట్ పరిధిలో, మా చిన్న సినిమాల పరిధిలో మేము బాగానే చేస్తున్నాం సినిమాలని. ఏంటి అప్పుడు మనకంటే ఇప్పుడు మేము ఎప్పుడు థియేటర్లే నమ్ముకుంటున్నాం, థియేటర్లకు ఇస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఎక్కువ నష్టపోతుంది నిర్మాతలు నష్టపోతున్నారా, ఎగ్జిబిటర్లు నష్టపోతున్నారా, ఎవరు నష్టపోతున్నారు అసలు? సరే దీంట్లో ఏంటంటే
సరి అంటే ఇక్కడికి వస్తే ఇది సినిమా ఇండస్ట్రీ అనేది ఒక వ్యవస్థ అండి ఇది. ఈ వ్యవస్థ అనేది ఏంటంటే అందరికి సంబంధించింది. ఇది అదే ఒకరితో లింక్ అయి ఉంటుంది ఈ వ్యవస్థలో. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ప్రీ ప్రొడక్షన్ దగ్గర నుంచి తీసుకుంటే సినిమా ఇండస్ట్రీలో వర్క్ మీకు టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఏంటి వీళ్ళందరూ చాలా అంటే మెయిన్ టెక్నీషియన్స్ ఒక మంచి పాయింట్ తీసుకోవటం, మంచి సబ్జెక్ట్ తీసుకోవటం, వర్కౌట్ చేసుకోవటం, దాన్ని కష్టపడి పని చేసుకోవటం, దానికి తగినట్టుగా బడ్జెట్ సపోర్ట్ చేయగలిగే నిర్మాత ఏంటి ఆ టెక్నీషియన్ డైరెక్టర్స్కి దొరకటం ఉన్నప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్గా మంచి అవుట్పుట్ వస్తుంది సార్. అది అవుట్పుట్ తప్పకుండా మంచి అవుట్పుట్ వచ్చినప్పుడు రేపు థియేటర్లకు వెళ్ళినప్పుడు ఆడియన్స్కి నచ్చకుండా ఉండదండి, ఆడియన్స్కి నచ్చిద్ది. ఇప్పుడు మీకు ప్రేమల సినిమా ఉంది సార్, అది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. ఒక స్క్రీన్ ప్లే కానీ స్క్రిప్ట్ కానీ డైరెక్షన్ కానీ అంత బాగుంది, ఆ మేకింగ్ కానీ అంతా కూడా చాలా బాగుంది. కాబట్టి మరి దానికి 30-40 కోట్ల దాకా మరి వచ్చింది. మరి 5 కోట్లకి ఎంతకో కొన్నట్టున్నారు మన వాళ్ళు. దానికి బాగానే వచ్చింది. మళ్ళీ మన మంజుమల్ బాయ్స్ కూడా అంతే, సాంగ్స్ కూడా లేవు ఆ సినిమాలో మంజుబాయ్ బాయ్స్లో, కానీ మంచి హిట్ కొట్టింది సినిమా అది. అట్లా ఏంటంటే నేను అంటుంది ఏంటంటే ఇక్కడ ఈ వ్యవస్థలో ఏంటంటే నష్టపోయేది ఎవరయ్యా అంటే ఫైనల్గా నష్టపోయేది ఎవరంటే ఫస్ట్ ప్రొడ్యూసరే ఫైనల్ నష్టపోయేది ప్రొడ్యూసర్. తర్వాత వచ్చేసరికి ఏంటంటే మీకు ఎగ్జిబిటర్ అండి. ఎందుకంటే ఎగ్జిబిటర్ వచ్చేసరికి థియేటర్స్ ఉంటాయండి. థియేటర్స్లో వచ్చేసరికి ఏమవుతుందంటే మీకు అందరికీ శాలరీస్ ఇచ్చుకోవాలి సార్. టిక్కెట్లు దించే దగ్గర నుంచి, ఊడ్చే వాళ్ళ దగ్గర నుంచి, తలుపులు తీసి మొత్తం అందరికీ వాళ్ళని పోషించుకోవాలి ఏంటి. ఇవన్నీ వాళ్ళని నమ్ముకొని మళ్ళీ అక్కడ లోపల క్యాంటీన్స్ ఉంటాయి, పార్కింగ్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి సార్. ఆ లోపల అంత ఉంది. వీళ్ళందరూ గెటన్ అవ్వగలగాలంటే ఆ థియేటర్కి ఒక మంచి సినిమా వచ్చి కలెక్షన్స్ బాగా వచ్చినప్పుడు వీళ్ళందరూ హ్యాపీగా ఉంటారు, ఫ్యామిలీస్తో హ్యాపీగా ఉంటారండి. అట్లాగే ప్రొడ్యూసర్ కూడా హ్యాపీగా ఉండాలంటే తీసుకొని కంటెంట్ బాగుండాలి, అట్నే డైరెక్టర్ మంచి డైరెక్టర్ అయి ఉండాలి ఏంటి, మంచి కాన్సెప్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ నష్టపోయేది నిర్మాతలు అని చెప్పారు. మరి ఫస్ట్ లాభపడుతుంది ఎవరు సినిమా ద్వారా? లాభపడుతుంది ఎవరంటే ఆర్టిస్టులు హ్యాపీ సార్. ఎందుకంటే వాళ్ళకి ఏమన్నా చాలా హ్యాపీగా వాళ్ళు మార్నింగ్ వస్తారండి, రంగేసుకుంటారు చక్కగా అంటే టిఫిన్ చేస్తారు, చక్కగా హ్యాపీగా వాళ్ళు యాక్ట్ చేస్తారు అంటే చక్కగా మళ్ళీ మధ్యాహ్నం లంచ్ చేసేస్తారు, సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోతారు. ఆ ఇంటికి కూడా ప్రొడ్యూసరే పంపిస్తారు, మళ్ళీ ప్రొడ్యూసర్ తీసుకొస్తాడండి. ఎందుకంటే వెహికల్స్ వాళ్ళే పడతారు. తర్వాత ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది సార్ ఇక్కడ. ఇప్పుడు ఒక సినిమా చేసినప్పుడు ఒక చిన్న సినిమా అండి, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పాన్ ఇండియా హీరోలు పెద్ద సినిమాలకే విపరీతమైన పబ్లిసిటీ చేస్తున్నారండి, ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు ఏమవుతుందండి, ఒక పేపర్ వరకే ప్రమోషన్ ఉండేది సార్. ఒక పేపర్ వరకే అంటే డైలీ పేపర్ వరకు ప్రమోషన్ ఉండేది. దాని కిందకు వస్తే వీక్లీ ప్రమోషన్ ఉండేది. అవును, ఆ రెండే ఉండేది సార్. ఇప్పుడు అట్లా కాదండి, ఇప్పుడు సముద్రం అయిపోయింది సార్ ప్రమోషన్ అంటే. మహాసముద్రం అయిపోయింది సార్. డిజిటల్ అంటాడు, యూట్యూబ్ అంటాడు, ఫేస్బుక్ అంటాడు, ట్విట్టర్ అంటాడు, ఆ తర్వాత అట్లా కాకుండా IMDb అంటాడు, మళ్ళీ బుక్ మై షోలో ఏదో ట్రైలర్స్ అంటాడు. ఇక మొత్తం రకరకాలండి. అంటే ఎవరికి ఏ పబ్లిసిటీ ఇవ్వాలి అంటే ఇప్పుడు మన ఆఫీస్లో కూర్చుంటే అండి పొద్దున్న లేస్తే చాలామంది వస్తుంటారు సార్ పబ్లిసిటీ. ఒక సినిమా చేసాం సార్, డైరెక్టర్ గారు నమస్కారం అండి, నటరత్నాలు చేశారు కదా, మేము పలానా అండి, ఇక మేము ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది, అది ఎంత రేట్ ఎంత, ఇన్స్టాగ్రామ్ అంటే సార్ ఇప్పుడు పేపర్లు చూడలేదు సార్, అందరు ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నారు సార్ అంటాడు వచ్చి. ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నారు సార్, ఇన్స్టాగ్రామ్లో మొత్తం ప్రతి ఒక్క పిల్లల దగ్గర ఉంటున్నాయి సార్. అంటే ఇన్స్టాగ్రామ్ అంటే మరి ఇది ఇన్స్టాగ్రామ్ అంటే ఎంత ఏంటి అంటే సార్ 50,000 అయితే ఎంత సార్, 1,00,000 అయితే ఎంత సార్, 10 లక్షలు అయితే ఎంత సార్, 10 లక్షలు ఇన్స్టాగ్రామ్ ఇస్తే ఎంత సార్ అండి. ఎంత అంటే ఒకప్పుడు పేపర్ యాడ్ కానీ పేపర్ కానీ వీక్లీస్ కానీ మన మహా అయితే 1,00,000-2 లక్షలు అయిపోయాయి సార్. ఈ కష్టాలు ఎగ్జిబిటర్లకి తెలియదు కదా, ఇక్కడ తెలియదు. ఇప్పుడు ఏమవుతుందంటే 10 నుంచి 15 లక్షలు చెప్తున్నాడు సార్ ఒక ఇన్స్టాగ్రామ్ అంటాడు, దాంట్లో ఫేస్బుక్ అంటాడు, తర్వాత ఏదో వెబ్సైట్లు అంటాడు. అవన్నీ ఏమి మనకు తెలియదు, అర్థం కాదు. తర్వాత ఇంకోటి రీల్స్ అన్న ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చినాయి సార్. మళ్ళీ మీమ్స్ అంట, మళ్ళీ మీమ్స్ రీల్స్ ఇవన్నీ దేనికని ఇవ్వాలి, పబ్లిసిటీ ఎక్కడనే ఇవ్వాలి, ఎట్లా ఎంత ఇవ్వకపోతేనో సినిమా బ్రతకదని భయం. ఇప్పుడు సార్ ఇప్పుడు ₹1 కోటి సినిమాకి ఇప్పుడు ఎలా ఉందంటే
నువ్వు తక్కువ అమౌంట్లో 50 lakhs సినిమా చేసి ₹1 కోటి పబ్లిసిటీ చేయాల్సి వస్తుంది ఇప్పుడు. ఆ పరిస్థితి ఉందా? అప్పుడు అదే వచ్చింది సార్. సినిమా బడ్జెట్ తగ్గుతుంది, పబ్లిసిటీ ఖర్చు దానికి డబుల్ అయిపోతుంది సార్. కోటికి కోటి అవుతుందండి. ₹1 కోటి సినిమాకి అయితే చిన్న సినిమాలకి ఒక 1 CRలో చేస్తే మళ్ళీ ఒక 1 CR మళ్ళీ పబ్లిసిటీ అవుతుంది సార్. ఏం పబ్లిసిటీ అని చేయాలి, ఎలా అని చేయాలి? ఇంకోటి ఉంది మళ్ళీ దీంట్లో ఒక ప్రాబ్లం ఉందండి చిన్న సినిమాలకి. ఇప్పుడు పెద్ద హీరోలు పెద్ద హీరోయిన్స్ అంటే టాప్ మోస్ట్ స్టార్స్ ఉన్నారు, స్టార్ హీరోస్, స్టార్ ఇప్పుడు రామ్ చరణ్ గారు కావచ్చు, మన వింటారు ప్రభాసు ఏంటి, మన ఈ మహేష్ బాబు, వీళ్ళంతా ఏంటంటే సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళు 2 సంవత్సరాలు చేసాం 3 సంవత్సరాలు సినిమా అయిపోయిన తర్వాత వచ్చి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారండి వాళ్ళు. ఇప్పుడు మొన్న ఈ మధ్య సైంధు సినిమాకి వెంకటేష్ గారు కూడా వెళ్ళి మా రోడ్ల మీద ఆయన పాపం ప్రమోషన్ చేసుకున్నాడు. అట్లా నాగార్జున గారు వీళ్ళంతా కూడా చిరంజీవి గారు వీళ్ళంతా. అయితే ఇప్పుడు చిన్న సినిమాలకి ఏంటంటే అండి పెద్ద హీరోలు డేట్లు ఉండవు కాబట్టి పెద్ద హీరోలతో చేసే కెపాసిటీ ఈ చిన్న సినిమా నిర్మాతలకు ఉండదు, డైరెక్టర్లు కూడా ఉండదు. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఒక చిన్న హీరోలు అంటే కొద్దిగా బెటరు, అంటే ఈ పలానా వ్యక్తి ఏంటి ఇతను జనాలకు తెలుసు ఇప్పుడిప్పుడే, అంటే ఇతను గుర్తుపడతారు, ఇతను మంచి కమెడియన్ అని చెప్పేసి మనం పెట్టుకొని వాళ్ళని మెయిన్గా సినిమాలు చేసాం అనుకోండి, వాళ్ళు ఏంటంటే రోజువారు కూలీలు అయిపోయారు సార్. ఓకే, రోజువారీ కూలీలు అంటే తెలుసు కదా మీకు. అంటే మన సినిమా అయిపోతే మనకు కనపడరు, ప్రమోషన్ రారు, మనం పిలిచినా రారు. ఆ షూటింగ్లో ఉన్నాం, ఈ షూటింగ్లో ఉన్నాం అంటే ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లం. వాళ్ళతో సినిమా చేసేటప్పుడు అగ్రిమెంట్ చేసుకోరా మీరు ఎంత అగ్రిమెంట్ చేసుకున్నా ముందు మాట్లాడేటప్పుడు మనం వాళ్ళకి అంటే ఇక్కడున్న పరిస్థితులు ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఒకరికొకరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది తప్పిస్తే అగ్రిమెంట్లు చేసుకోవటాలు అలాంటివి ఉండవు సార్. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు నేను సినిమా చేస్తున్నానండి ఏంటి, సపోజ్ ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, వాడు ఫేమస్ ఆర్టిస్ట్, ఏవో ఫేమస్ అంటే హీరో కాదు కానీ అంటే అతను ఆడియన్స్ అందరికి తెలుసు, ప్రేక్షకులకి అందరికి తెలుసు ఈ పలానా వ్యక్తి అని తెలుసు. అది తెలిసినప్పుడు ఏమవుతుందంటే ఇతను పెట్టుకుంటే మన జనాలు చూస్తారు, మనకి కొంతమంది వస్తారు, కొన్ని టికెట్లు తగ్గుతాయి అనుకుని పెట్టుకుంటాం, బడ్జెట్ తగ్గిద్ది, చిన్న సినిమా అనుకుని చేస్తాం మనం. అతను ఏం చేస్తాడు, రేపు ప్రమోషన్కి వచ్చేసరికి సినిమా కంప్లీట్ అయిపోయి ఇక మన ప్రెస్ మీట్లుకో లేకపోతే ఆడియో రిలీజో లేకపోతే ట్రైలర్ రిలీజులకో దీనికి అన్నిటికీ అంటే వస్తుందంటే కొద్దిగా యూత్ ఏంటంటే నిజంగా కుర్రాళ్ళు చూస్తారు మొబైల్స్ పెట్టుకొని, వీళ్ళు రారు. అంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందండి. ఇప్పుడు మీరు నటరత్నాల సినిమాని తీసుకుందాం, మీ నటరత్నాల సినిమాని దాదాపు ఒక 6 నెలలకి ఎదిగో రిలీజ్ అంటున్నారు, మొదలు పెడుతున్నారు, మళ్ళీ అది రిలీజ్ ఆ టైంకి అవ్వట్లేదు, మళ్ళీ పోస్ట్పోన్ చేస్తున్నారు. ఇలా ప్రతిసారి అడిగినప్పుడల్లా ఇన్నిసార్లు అడుగుతున్నారు ఏంటనే ఫీలింగ్ కూడా ఉంటుంది వాళ్ళకి. నిజమే, నేను చెప్పడం కాదంటలేదు. ఇప్పుడు మనకేంటంటే సార్ రిలీజ్కి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక సినిమా రిలీజ్ చేయాలంటే ఏంటి అక్కడ ఎక్కువ సినిమాలు వచ్చినప్పుడు ఆపుతాం, లేదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే సరిగా డిస్ట్రిబ్యూటర్లు సరిగా దొరకనప్పుడు ఆపుతాం, ఆ తర్వాత సరిగ్గా థియేటర్లు పడవ అనుకున్నప్పుడు ఆపుతాం సినిమాని, ఏంటి అన్నీ జరుగుతుంటాయి. పని ఏంటంటే ఇప్పుడు సార్ నన్నే ఉదాహరణ తీసుకోండి, నేను ఆడియో రిలీజ్ చేశాను సార్, ఫస్ట్ ఆడియో రిలీజ్ చేశాను. నేను ఎప్పుడు రిలీజ్ చేస్తానో వాళ్ళకి అవసరం లేదు కదా, ఫస్ట్ ఆడియో ఏంటంటే సినిమా అయిపోయిన తర్వాత ఆడియో రిలీజ్ చేస్తాం. ఆర్టిస్టులు ఎవరు రావాలి, మరి రాలా, పిలిచాం ఏంటి రాలా, ఎందుకు రాలేదు అంటే వాళ్ళు రోజు వరకు కూలీలు అనమాట. అంటే ఏంటి వాళ్ళు ఈ సినిమా అయిపోయిన ఇంకో సినిమాకి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే మా డబ్బులు మాకు ముట్టినాయి, మా డబ్బులు మాకు వచ్చేసాయి చాలు ఏంటి, సినిమా ఏమైపోతే మాకేంటి, డైరెక్టర్ లైఫ్ ఏమైతే మాకేంటి, ప్రొడ్యూసర్ ఏమైపోతే మాకేంటి, మాకు అవసరం లేదు, ఇంకో ప్రొడ్యూసర్ వస్తాడు మళ్ళీ మాకు ఏంటి. అంటే సినిమా ప్రొడ్యూసర్ మరి ఈ ప్రాబ్లమ్ని ఛాంబర్ దృష్టికి తీసుకెళ్ళి మీరు అక్కడి నుంచి ఏమైనా యాక్షన్ తీసుకునేట్లుగా మా వాళ్ళకి చెప్పానా చేయించుకోవచ్చు కదా, అట్లా పరిష్కారం చూసుకోవచ్చు కదా. అలా ఇప్పుడు చేయించుకోవడానికి పెద్ద సమస్య కాదండి, అది బలవంతం అయ్యిద్దిగా. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళాను నేను, ఒక ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి నేను సినిమా నీతో చేస్తున్నా అని చెప్పాను, ఎవరో నాకు బలవంతం చేస్తే అతనితో సినిమా చేయట్లా నేను. కాబట్టి ఎవడో బలవంతం చేస్తే నేను చేసిన సినిమాకి ప్రమోషన్ రావాల్సిన అవసరం లేదు. నువ్వు నాతో కలిసి నువ్వు సినిమా చేసావు, 2 నెలలు నాతో వర్క్ చేసావు కాబట్టి ఏంటి నేను సినిమా చేసుకున్నప్పుడు నువ్వు వచ్చి నిల్చోవాలి, 2 మాటలు చెప్పాలి ఏంటి. ఇప్పుడు ఏమవుతుంది, డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఒక్కడే స్టేజ్ మీద నిల్చొని మాట్లాడుతుంటారు, ప్రెస్ వాళ్ళు అంతే అంటారు, మన తెలియదు కొత్త డైరెక్టర్ అతను కూడా తెలియదు. మరి ఏంటి పరిస్థితి ఏంటి, ప్రెస్ మీడియా అంతా ఏంటంటే ఆర్టిస్టులు ఎవరు రాలేదు, వాళ్ళు కూడా సరిగ్గా పట్టించుకోరు, వాళ్ళు కూడా సరిగ్గా రాయరు అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఆ సినిమా గతి ఏంటి. అది కనీసం ఇప్పుడు ఒక ప్రొడ్యూసరు మనకి శాలరీ ఇచ్చాడు
ఐ మీన్ రెమ్యునేషన్ ఇచ్చాడు, మనకు ఫుడ్ పెట్టాడు, మనకు హోటల్ రూమ్స్ ఇచ్చాడు, మనకు మంచి క్యారెక్టర్ ఇచ్చాడు, మనకు మంచి కాస్ట్యూమ్స్ ఇచ్చాడు, ఏంటి మనం యాక్ట్ చేసాం మనం అని ఇంగిత జ్ఞానం ఇప్పుడున్న చిన్న చిన్న ఆర్టిస్టులకు ఉండట్లేదు సార్. ఓకే. అదే పెద్ద పెద్ద హీరోలకు అట్లా లేదండి. వాళ్ళు పాపం ఒక సినిమా అయిపోతే ఆ సినిమా రిలీజ్ అయ్యేదాకా ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటే పెద్ద హీరోకి ఎందుకు ప్రాబ్లం ఉంటుంది? పెద్ద హీరోకి తీసుకునే రెమ్యునరేషన్ కోట్లలో ఉంటుంది. వాళ్ళకి కోట్లో ఉంటాం. కానీ ఇంకోటి ఉందంటే అందుకని పెద్ద హీరోలు ఎందుకు అయ్యారంటే అండి, ప్రొడ్యూసరు డైరెక్టర్ యొక్క బాధలు వాళ్ళకి తెలుసు, వాళ్ళని గమనిస్తారు. వాళ్ళు ఎప్పుడైతే ఎదుటి మనిషి యొక్క బాధను గమనిస్తాడో వాడు నిజమైన మనిషి అనమాట. అంతే. అంటే ఇక్కడ పెద్ద హీరోల్ని చిన్న హీరోల్ని ఒక ఇదిగా చూస్తున్నామని కాదు, కానీ పెద్ద హీరోకి 60 కోట్ల డెబ్యునేషన్ తీసుకుంటాడండి పెద్ద హీరో. ఆయన కూడా అవసరమే తన సినిమా హిట్ అవ్వాలి, తన సినిమాని ప్రమోట్ చేసుకోవాలని బాధ్యతనే ఆయన కూడా చేస్తాడు. ఉంటుంది ఆ బాధ్యత. ఆయన దీంట్లో న్యాయం చేస్తూ ఉంటాడు. 100% ఉంది సార్. చిన్న సినిమాలకు వచ్చేసరికి ఏంటంటే దీనికి ప్రాబ్లం ఏంటంటే, నేను అనేది ఏంటంటే బిజినెస్ పరమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ సినిమా బిజినెస్ అవ్వదు, లేకపోతే డిజిటల్ రైట్స్ అమ్ముడుపోవు, శాటిలైట్ కొనేవాడు ఉండడు, ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. ఈ పరిస్థితులు ఏంటంటే ఆ దాంట్లో నటించే ఆర్టిస్టులకి ఏంటంటే, ఇంకొకటి ఏంటంటే పెద్ద హీరో సినిమాలో నటిస్తే వాళ్ళకు ఉన్న పేరు కూడా వేరు, ఈ చిన్న ఆర్టిస్టులకి దీంట్లో నటిస్తేనో తెలియదు. ఆ ప్రాబ్లం కూడా ఇంకోటి ఉందండి. దీని పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు నేను అనేది ఏంటంటే, సరే ఇప్పుడు ప్రొడ్యూసర్ ఎప్పుడైనా రిలీజ్ చేసుకునేవ్వండి, ఆయన ఎప్పుడైనా రిలీజ్ చేసుకునేవ్వండి, నువ్వు వచ్చి నిలబడాలి కదా, నువ్వు ప్రమోషన్కి రావాలి కదా. నువ్వు ప్రమోషన్కి వస్తే 10 మంది చూస్తారుగా. అందుకని మీరు చూసినప్పుడు లిఖితపూర్వకంగా కమిట్ చేయించాలండి, అగ్రిమెంట్లోనే రాయించుకోవాలి. నేను ఆడియో ఫంక్షన్కి వస్తాను, ఈ టైంలో ఇన్ని ఫంక్షన్లకి నేను వచ్చి ప్రమోట్ చేస్తానని ఒక షరతు పెట్టుకోండి. అప్పుడు ఇబ్బంది ఏముంటుంది మీకు? అవును. ముందు వేషం లేకపోతేనేమో అదో ప్రాబ్లం, వేషం లేదని వాళ్ళు బొడిమంది ఉన్నారు, అన్నా నాకు చిన్న వేషం అన్నా అంటారు. అవును, ఉన్నారండి. అలా వచ్చి మీకు సినిమాలో చేసిన వాళ్ళు ఉంటారు. అవును అవును. పెద్ద అయిపోయిన తర్వాత ఇక పట్టించుకునే వాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. సినిమా ఇండస్ట్రీలో అవును అవును. మొత్తానికి ఇండస్ట్రీ సంక్షోభంలోకి వెళ్ళిపోతుందని అనుకుంటున్నారు మీరు? 100% ఉందండి, సంక్షోభంలోనే ఉంది. ఎందుకంటే పెద్ద హీరోలు దొరకరు, పాన్ ఇండియా హీరోలు అయిపోయారు. ఏంటి చిన్న ఆర్టిస్టులకి పాన్ ఇండియా సినిమాలకే వద్దామండి. తెలుగులో 10 మంది హీరోలు 10 సినిమాలు పాన్ ఇండియా సినిమాలు చేస్తారు అనుకుందాం. అలాగే పాన్ ఇండియా సినిమా అంటే 5 భాషల సినిమాలు అనుకుంటున్నాం కాబట్టి, తమిళ ఇండియా సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి, కన్నడ వాళ్ళు పాన్ ఇండియా వస్తున్నాయి, మలయాళం వాళ్ళు పాన్ ఇండియా వస్తున్నాయి. అప్పుడు పాన్ ఇండియా సినిమాల సంఖ్య కూడా పెరుగుతుంది కదా. మరి అప్పుడు థియేటర్ కలకలాడాలి కదా. అంటే అదే సార్, అంటే ఇప్పుడు మీకు ప్రతి హీరో ఏంటంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు సినిమా చేస్తున్నాడు సార్. అట్లా ఒక 4 హీరోల సినిమాలు ఒకేసారి షూటింగ్ జరుగుతూ ఉంటాయి, మధ్యలో ఖాళీలు ఉన్నాయి కదా. మరి రిలీజ్ అయ్యేదాకా మరి థియేటర్ల పరిస్థితి ఏంటి? చిన్న సినిమాలు వస్తున్నాయి. చిన్న సినిమాలకి మరి నేను ఇంకోటి చెప్తాను సార్ మీకు, చిన్న సినిమాల కలెక్షన్స్ రాలేదు అనడం కరెక్ట్ కాదండి. చిన్న సినిమాలకి ఎన్ని కలెక్షన్స్ రాలేదు, ఎన్ని సినిమాల కలెక్షన్స్ రాలేదండి. ఎన్నో సినిమాలు హిట్లు ఉన్నాయి. పెద్ద సినిమాలు చిన్న సినిమాలు కలిసి మిక్స్డ్గా రిలీజ్ అయితే బాగుంటుందండి. అది కొంతమంది ఏంటంటే దసరాకి నేను వెళ్తాను, నేను దీపావళికి వెళ్తాను, నేను సంక్రాంతికి వెళ్తాను, ఇలా సీజన్లు పెట్టుకుని ఆ టైంలో థియేటర్లు దొరకట్లేదని మళ్ళీ కొట్టుకుంటారు. థియేటర్లు దొరకలేదు కొట్టుకుంటున్నారు, ఇప్పుడు సినిమాలు లేవు అని కొట్టుకుంటున్నారు. అంతే కదా, సినిమాలు లేవని కొట్టుకుంటున్నారు, థియేటర్ లేవని కొట్టుకున్న రోజులు ఉన్నాయండి. ఇట్లా ఎందుకు వస్తుంది అసలు? ఇప్పుడున్న అంటే పొజిషన్ ఏంటంటే అండి, అప్పుడు కాంపిటీషన్ ఎక్కువైపోద్ది సార్. ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువైద్ది. ఇప్పుడు మనకి బాగా ఎండాకాలం అనుకోండి, మనకి ఏసీ కావాలనిపిస్తుంది. బాగా చలికాలం వచ్చింది అనుకోండి, ఎండ కావాలనిపిస్తుంది. అట్లాగే ఏంటంటే విపరీతంగా సినిమాలు ఏంటంటే ఆ టైంకి ఏంటంటే ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సంక్రాంతి లేకపోతే దసరా లేకపోతే దీపావళి పండగ అనగానే అందరూ వచ్చేసేస్తారు. కలెక్షన్ విపరీతంగా ఉంటాయి, అందరికి హాలిడేస్ ఉంటాయి కాబట్టి హాలిడేస్లో మొత్తం అందరూ వచ్చేస్తారు. ఈ మైండ్ సెట్ మారాలండి, నిర్మాతల్లో కూడా మారాలి. జనాల్ని ట్యూన్ చేయాలి, వాళ్ళు ట్యూన్ చేయట్లా. ఇక్కడ సీజన్కి అనుగుణంగా వాళ్ళు మారిపోతున్నారు. అవును సార్, అవును. ఆ సీజన్కి అనుగుణంగా మారిపోవడం కాకుండా వాళ్ళే ఒక సీజన్ క్రియేట్ చేసుకుంటే బెటర్ కదా. అది బెటర్. ట్రెండ్ క్రియేట్ చేయాలి, ఇండస్ట్రీ వాళ్ళే క్రియేట్ చేసుకోవాలి. అవును అవును. ఫలానా హీరో సినిమా ఏ టైంలో వచ్చినా ఆడద్ది, నీకు నీ మీద నమ్మకం లేనంటే కదా. నేను సంక్రాంతికి వెళ్తానంటే నీ మీద నీకు నమ్మకం లేనంటేగా. అంతే కదా. ఆ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఆ ప్రాబ్లం కూడా ఉంటుంది. అంటే ఎంతసేపటికి ఏంటంటే సంక్రాంతికి దసరాకు వెళ్తే కలెక్షన్ మనకు వచ్చేసేస్తాయి ఒకసారిగా, మొత్తం మన పాత రికార్డులు మళ్ళీ బద్దలు కొట్టేసేసుకోవచ్చు అనే ఫీలింగ్తో ఉంటారండి. తర్వాత ఇక్కడ ఇంకో ప్రాబ్లం కూడా ఒకటి ఉందండి, థియేటర్స్ ప్రాబ్లం కూడా ఏంటంటే ఎగ్జిబిటర్లు కూడా ఆలోచించేది కూడా ఒకటి ఉంది. వాళ్ళు ఆలోచించేది కూడా కరెక్టే. ఏంటి అంటే ఇప్పుడు పెద్ద సినిమాలు ఉన్నప్పుడు అది తక్కువ గ్యాప్లో, అంటే ఒక సినిమా ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా ఒకటి వచ్చిందండి, అది రన్ అవుతుంది, అది ఎండింగ్కి వచ్చేసింది అంటే ఒక 50 రోజులు ఆడిన సినిమా.
మొత్తం అన్ని సెంటర్స్లో 50 రోజులు 60 రోజులు ఆడుతా ఉంది సినిమా. బాగుంది సినిమా, కలెక్షన్లు బాగున్నాయి అనుకున్నాం. తర్వాత ఇంకో సినిమా రావడానికి ప్రభాస్తో లేకపోతే మన మహేష్ బాబుతో రావడానికి ఇంకొక 2 నెలలు టైం ఉంది అనుకుందాం. ఈ లోపంటే చిన్న సినిమాలు వేస్తే చిన్న సినిమాల్లో కనుక వీళ్ళు కలెక్షన్ రాకపోతే ఈ పెద్ద సినిమా వీళ్ళని కొద్దిగా సేవ్ చేస్తుంది అనే ఫీలింగ్తో ఉంటున్నారు వీళ్ళు. మీకు అర్థమైంది సార్? అప్పుడు చిన్న సినిమాలు వేసుకోవచ్చు 2, 3. లక్కీగా ఒక చిన్న సినిమా ప్రేమలాగా లేకపోతే మంజుబల్ వాయిస్ లాగా సూపర్ మన డిజిటల్ లాగా సూపర్ హిట్ అయింది అనుకోండి, హ్యాపీ. అవును ఏంటి అవ్వలేదనుకోండి, ఇక్కడ కవర్ చేసుకుంటున్నారుగా. ఇప్పుడు ఈ డబ్బు కవర్ చేస్తున్నారు ఇక్కడ. పెద్ద హీరోకి వచ్చిన ఓపెనింగ్స్ అన్ని వీళ్ళు కవర్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు. అసలు పెద్ద హీరోల సినిమాలు మొత్తం టోటల్గా 7-8 నెలలు ఆగిపోయి అవును అసలు రావట్లేదు సినిమాలు. ఇప్పుడు వెళ్ళలేవు. ఇక మళ్ళీ 6 నెలలకో 7 నెలలకో అన్నప్పుడు వచ్చే చిన్న సినిమాలు వస్తున్నాయి. చిన్న సినిమాల్లో మీకు 10 చిన్న సినిమాలు చేస్తే దాంట్లో మహా అయితే 1, 2 సినిమా బాగున్నాయి ఆడుతున్నాయి అనుకోవచ్చు. అది కూడా ఏంటంటే ఓపెనింగ్స్తో ఉండవు కదా చిన్న సినిమాలు. ఏ సినిమా ఓపెనింగ్స్ కొంత ఓటీటీ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా ఈ థియేటర్లకు జనం రాకపోవడానికి? ఏమీ లేదు సార్, ఓటీటీకి థియేటర్లకి అసలు మనకి సంబంధమే లేదు సార్. అది ఓటీటీ ఎఫెక్ట్ ఏమీ లేదు. ఏమంటే ఓటీటీ ఎఫెక్ట్ ఉంటే ప్రేమలైన సినిమా అంత హిట్ అయ్యేది కాదు, డిజిటల్ మరి అంత ఆ రేంజ్లో వచ్చేది కాదు కదండి. ఇప్పుడు అక్కడే ప్రూవ్ అయిపోతుంది కదా మనకి. ఓటీటీ వల్ల థియేటర్కి ఎలాంటి ఎఫెక్ట్ లేదు సార్. కాకపోతే థియేటర్కి జనాలు వస్తారండి. ఎప్పుడు వస్తారంటే మంచి కంటెంటు, మంచి బ్రహ్మాండమైన సినిమా, మంచి పాయింట్, మంచి క్వాలిటీ ఉన్నప్పుడు 100% థియేటర్కి 100%. మీరు అన్నట్టుగా ఏంటంటే చిన్న హీరోలైనా పెద్ద హీరోలైనా ఆ 10 మంది కూడా సంవత్సరానికి కనీసం ఒక సినిమానే చేయాలి, రిలీజ్ చేయడం ప్లాన్ చేసుకోవాలి. చేస్తూ ఉంటే 2 సినిమాలు పెద్ద హీరోల సినిమాలో ఒకే హీరో 2 సినిమాలు రిలీజ్ అయ్యేట్టుగా ప్లాన్ చేసుకుంటే ఇండస్ట్రీ కలకలాడుతూ ఉంటుందండి. ఒకేసారి అందరు హీరోలు ఒకసారి వచ్చే అది కూడా కరెక్ట్ కాదు అనమాట. అదే ఇప్పుడు 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు 2 సంవత్సరాలు ఒకేసారి వస్తున్నారు కదండి. అక్కడ ఇబ్బంది అవుతుంది. అక్కడ పెద్ద సినిమా కూడా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అక్కడ పెద్ద సినిమాలకు ఒక సినిమా దానికి కాంపిటీషన్ పెరిగిపోతుంది. అక్కడ వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుందండి. మన సంక్రాంతి టైంలో అదే జరిగింది కదండి. సంక్రాంతి టైంలో పెద్ద సినిమాలు అన్నీ ఒకేసారి వచ్చినాయి. పెద్ద హీరోలు అందరూ ఒకేసారి వచ్చి అప్పుడేమో మళ్ళీ కొట్లాట, మాకు కావాలి థియేటర్, మాకు కావాలని కొట్లాట. ఇప్పుడు సినిమాలు లేవని మూసేస్తున్నాం అంటున్నారు. అవును. మరి మీ నటరత్నాలకి ఏం ప్లాన్ చేశారు, ఎట్లా ప్లాన్ చేసుకున్నారు? మరి ఈ వారం ఉందా లేదా రిలీజు? లేదు సార్. ఇప్పుడు ఏంటంటే మేమైతే ఇంక ఎల్లుండే డ్రాప్ అయ్యే ప్రసక్తి లేదు. డ్రాప్ అవ్వలేము, కష్టం అవ్వట్లేదు. దాన్ని రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నాను సినిమాని. అయితే నేను చెప్పేది ఏంటంటే థియేటర్ యాజమాన్యానికి అంటే ఎగ్జిబిటర్లకు కానీ వీళ్ళు నేను చెప్పేది ఒకటే అండి. నా రిక్వెస్ట్ ఏంటంటే చిన్న సినిమాలు కూడా నమ్మండి. మలాంటి ప్రొఫెషనల్స్ సినిమాని మనసు పెట్టి ప్రాణం పెట్టి మేము చేస్తాం. సినిమాని మంచి సినిమాలే చేస్తామండి. మేము నాన్ ప్రొఫెషనల్స్ కాదు. మేము ప్రొఫెషనల్స్ ఇండస్ట్రీలో ఉన్నాం, ఇప్పటి నుంచో ఉంటున్నాం. మేము ప్రొఫెషనల్స్గానే ఉంటున్నాం, ఎన్నో సినిమాలు చేసి ఉన్నాం. కాబట్టి ఏంటంటే మంచి సినిమాలే మేము చేస్తాం. బట్ అది మీరు గమనించి సింగిల్ థియేటర్లు ఉండవు, సింగిల్ థియేటర్ తీసేస్తాం అనేది కరెక్ట్ కాదండి. మళ్ళీ రేపు జూన్ జూలైల నుంచి పెద్ద సినిమాలు మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాయి. పెద్ద సినిమాలు వచ్చిన తర్వాత చిన్న సినిమాల పరిస్థితి చాలా కష్టంగానే ఉంటుంది. అంటే ఎలక్షన్లు, ఐపీఎల్, క్రికెట్ ఇవన్నీ దెబ్బేసినాయా? కొంత వచ్చండి, కొంత చేయొచ్చు కూడా. అంతేగా అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇంకా మామూలుగా అయిపోయినాయండి. మన 13తో పోలింగ్ అయిపోయింది. అందుకని నేను ఏంటంటే నటరత్నాల సినిమాకి 17కి నేను డేట్ ఇచ్చుకున్నాను. కాబట్టి ఏంటంటే 17 జనాలు వస్తారని నమ్మకం ఉంది ఏంటి. కాబట్టి మరి ఇన్ని నెలలు మేము ఎలక్షన్స్ ఉన్నాయని మేము ఆగాము సినిమాని. అందుకని 17వ తారీఖుకి నేను రిలీజ్ ప్లాన్ చేసుకున్నాను. నాకేంటంటే ఒకటండి, ఇప్పుడు నటరత్నాలు అంటే ఒక చిన్న సినిమాలని మేము మల్టీప్లెక్స్లో చూడరు సార్. చూస్తే సింగిల్ థియేటర్సే చూస్తారు ఎక్కువగా. ఓకే. ఆ సింగిల్ థియేటర్లో మూసేస్తే ఇంకా చిన్న సినిమాల పరిస్థితి, మాలాంటి వాళ్ళ పరిస్థితి ఇంకేంటి సార్ అది ఏంటి. ఇప్పుడు మీకు షోలు వేయండి అంటే షోలు సరిగా పడకపోతే అంటే అప్పుడు తీసేయండి, మేము కాదంటలేదు. మొత్తం థియేటర్లకు ఇవ్వండి, సింగిల్ థియేటర్లు ఉంచండి. మళ్ళీ పెద్ద సినిమాలు వచ్చినప్పుడు మళ్ళీ థియేటర్లు తీయటం, చిన్న మళ్ళీ లేనప్పుడు మళ్ళీ థియేటర్లు మూసేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే ఒకటండి, కొత్త నిర్మాతలు వస్తేనేమో మోసం చేసి ముంచేస్తున్నారు. కొత్త నిర్మాతలు డబ్బులు పట్టుకు రావట్లా. ఆ పొజిషన్ కూడా ఉంది కదా. ఉన్న నిర్మాతలు ఏమో సీనియర్ నిర్మాతలు సినిమాలు తీయని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సురేష్ ప్రొడక్షన్స్ కానీ ఇట్లా చూసుకుంటే చాలా ఉన్నాయి, వాళ్ళు తీయట్లా. మరి కొన్ని నిర్మాతలు లేకపోతే తీసేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? కరెక్ట్, అది కూడా మీరు
నిర్మాత నిర్మాత ఇంపార్టెంట్, డబ్బులు పెట్టేది నిర్మాత. నిర్మాతలు కొత్త వాళ్ళు వచ్చి ధైర్యంగా వచ్చి సినిమా ఇండస్ట్రీలో డబ్బులు వస్తాయి, లాభాలు వస్తాయి అనే నమ్మకం నిర్మాతలు వాళ్ళకి కొత్త వాళ్ళు కూడా లేదు. అవునండి, అవును. ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. లేదండి, ఇక్కడ సమస్య ఉందండి. కొత్త నిర్మాతలు ఎలా ఉన్నారంటే, కొత్తగా వచ్చేవాళ్ళు ప్రొడ్యూసర్స్ ఎలా ఉన్నారంటే, ఇప్పుడు మనం 2 కోట్లు పెట్టి సినిమా చేసాం, మనకి 20 కోట్లు రావా అనే ఫీల్తో ఉన్నారండి. ఎందుకంటే మన సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా పర్లేదు సక్సెస్ అయింది అనుకుంటే ఈ సినిమాకు 100 కోట్లు వచ్చాయి, 200 కోట్లు వచ్చాయి, 300 కోట్లు వచ్చాయి అని ప్రకటన చేస్తున్నారు, పబ్లిసిటీ చేస్తున్నారు మన వాళ్ళు. ఎందుకంటే అలా చెయ్యాలి వీళ్ళు. చెయ్యకపోతే రాకపోయినా చేయాలి, చేయకపోతే ఫైనాన్షియల్ రారు మళ్ళీ. అదో సమస్య ఉంది. లాస్ వచ్చిందంటే ఏంటి పరిస్థితి? వస్తారా ఫైనాన్సర్ వచ్చి డబ్బులు ఇస్తారా? మనకి డబ్బులు రాకపోయినా 1000 కోట్లు వసూలు చేసిందని పెట్టేస్తున్నారు. ఫైనాన్స్ నుంచి ఒత్తిడి లేకుండా కోసం కూడా చాలా మంది ఇండస్ట్రీలో అండి, కొంతమంది నిర్మాతలు కానీ కొంతమంది డైరెక్టర్లు కానీ. దాంతో ఏమైందంటే బయట నుంచి వచ్చే కొత్త నిర్మాతలు ఏం చేస్తున్నారంటే 2 కోట్లు పెట్టి కొత్త హీరోలతో, కొత్త కురాలతో, కొత్త డైరెక్టర్తో సినిమా చేసి ఆ సినిమాకు 100 కోట్లు ఇచ్చి మన సినిమాకి 50 కోట్లు రావా అని ఫీల్తో ఉన్నారండి. మన సినిమాకి 50 కోట్లు కూడా రావా అనే ఆలోచనతో ఉన్నారు ఇది చిన్న నిర్మాతలు చాలామంది కూడా. తర్వాత వాళ్ళు సినిమా చేసిన తర్వాత సినిమా రిలీజ్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి ప్రాబ్లం అర్థమవుతున్నప్పుడు, ఓకే సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత రిలీజ్ దగ్గరికి వచ్చేసరికి ఎక్కడ ప్రాబ్లం? డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. డిస్ట్రిబ్యూటర్ అంటే అండ్ కొత్త కుర్రాడు బొమ్మ కనపడితే జనాలు రారు, థియేటర్ ఇవ్వరు. కాబట్టి మీరు ఇవ్వగలిగితే ఎదురు డబ్బులు ఇచ్చేయండి, థియేటర్కి రెంట్ కట్టేసేసి మన సినిమా రిలీజ్ చేద్దాం అనే వ్యవస్థ కొంతకాలం మన దాకా నడిచిందండి. ఇప్పుడు అది కూడా లేదు. ఎందుకు చెప్పమంటారా? రెప్యుటేషన్ దెబ్బతింటుంది థియేటర్లకైనా. థియేటర్కి రెప్యుటేషన్ దెబ్బతింటుంది, డిస్ట్రిబ్యూటర్ యొక్క పేరు పోద్ది. ఓకే, ఇప్పుడు కొత్త కుర్రాడు, కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్ వాళ్ళకి వచ్చి పేరే ఉంటుంది ఏంటి? ఈ సినిమా చేసి ఏదో రిలీజ్ చేసేసుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్ ఏమంటాడండి, సినిమాకి నష్టం వచ్చిందనుకోండి, అమ్మ మేము మోసపోయాము, మాకు నష్టం వచ్చేసింది, సినిమా ఫీల్డ్ అంటే మాకు వద్దని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అదే ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్ ఏంటంటే 100 కోట్ల లాస్ వచ్చిన మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో ఉంటాడు, మళ్ళీ సినిమా చేస్తూనే ఉంటాడు. ఎందుకు? అతను ప్రొఫెషన్, అతనికి తెలిసి వ్యాపారం అనేది. కొన్ని సినిమాలు హిట్ అవుతాయి, కొన్ని సినిమాలు పోతాయి, కొన్ని సినిమాలు డబ్బులు వస్తాయి, కొన్ని సినిమాలు డబ్బులు రావు. అది తప్పదన్నమాట వాళ్ళకి. కొత్త నిర్మాతలు చేసేదంటే బ్యాడ్ పబ్లిసిటీ చేస్తాడు కొత్త నిర్మాత. డబ్బు రాకపోతే బయటికి వెళ్ళిపోయి బ్యాడ్ పబ్లిసిటీ చేస్తాడు. అది ఆ ఏదైనా ఇది ఒక గ్యామ్లింగే సార్. మొత్తం 100% మీకు ఓవరాల్గా గ్యామ్లింగే. కాకపోతే అంటే మనసు పెట్టి జెన్యున్గా చేస్తే ఒక ప్రాజెక్టు మంచి ప్రాజెక్ట్ అయితే. ప్యాకాడ్ కూడా అంతేగా, చూసాడితే పాడుకుండా అంటాడు ఒక ఆయన. లేదు సార్, ప్యాకాడ్కి సినిమా ఇండస్ట్రీకి అసలు మనకి పోలికే లేదు సార్. అంటే ప్యాకాడ్ సేఫా? లేదు సార్, ప్యాకాడ్ అనేది చాలా భయంకరమైంది సార్. అది సినిమా ఇండస్ట్రీ, సినిమా అనేది పర్ఫెక్ట్గా తీసుకుంటే ఇది మంచి వ్యాపారం సార్. సినిమా ఇండస్ట్రీ అనేది మంచి వ్యాపారం, మంచి బిజినెస్. నాకు తెలిసి ప్యాకాడ్ ఆడి ఆయన పెద్దగా సంపాదించేస్తాడు, సినిమాలు తీసి ఆయన మునిగిపోయి ఉన్నాడు. ఏం లేదు సార్, ఈరోజు ప్యాకాడ్ ఆడేవాళ్ళు చాలామంది భార్య పిల్లలను వదిలేసేసి రోడ్లను పడి ఏంటి ప్యాకాడ్ పిచ్చితో స్పాయిల్ అయిన వాళ్ళు చాలామంది, ఎంత కొన్ని 100 మంది ఉన్నారు. పోనీ షేర్ మార్కెట్లోకి వెళ్ళి సంపాదించిన వాళ్ళు ఉన్నారు. షేర్ మార్కెట్ కూడా అలాగే ఉంది సార్. షేర్ మార్కెట్ ఎంతమంది సంపాదించారు సార్? అంటే మీరు అనే ఉద్దేశం ఏంటంటే ప్యాకాడ్ కన్నా షేర్ మార్కెట్ కన్నా సినిమానే సేఫ్ అంటారు? చాలా సేఫ్ సార్, కరెక్ట్గా చేసుకుంటే చాలా సేఫ్. ఇప్పుడు మేము సినిమా ఇండస్ట్రీ గేమ్ అనుకోవడానికి ఏంటి అంటే గ్యామ్లింగ్ అనేది ఒప్పుకుంటున్నారు కదా మీరు? గ్యామ్లింగ్ అని ఒక విధంగా చెప్పంటే అది గ్యామ్లింగ్ కూడా కాదు సార్. చెప్పాలని నేను చెప్తాను కదా, అది గ్యామ్లింగ్ కూడా కాదు. అంటే పర్ఫెక్ట్గా ప్లానింగ్ కరెక్ట్గా ఉంటే సినిమా అనేది అది మనల్ని బతికిస్తుంది సార్. అదే కల్పవృక్షం అంటారు మీరు? అంతే, కల్పవృక్షం సార్. అది 100% నిజం, అది గ్యారంటీ సార్. అది చాలా అద్భుతంగా ఉంటుంది అది నిజంగా. మజే వేరంటారు. మజా వేరుంటుంది సార్. ఎందుకంటే సినిమాలు అంటే అంత ఇదే సార్. కాకపోతే కరెక్ట్గా ప్లానింగ్ ప్రకారం కరెక్ట్గా చేసుకుంటే, అంటే డైరెక్టర్కి ప్రొడ్యూసరు సపోర్ట్ ఉండాలి, ప్రొడ్యూసర్కి డైరెక్టర్ సపోర్ట్ ఉండాలి, డైరెక్టర్కి మరి టెక్నీషియన్స్ అంతా సపోర్ట్ ఉండాలి, అన్ని రకాలుగా సపోర్ట్ ఉండాలి సార్. చాలా హ్యాపీగా సినిమా చేసుకోవచ్చు. మొత్తం ఈ కల్పవృక్షంలో మరి మీరు ఏం సంపాదించుకున్నారో? దాదాపు నాకు తెలిసి మీరు 30 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. మరి ఈ కల్పవృక్షం మీకేమి ఇచ్చింది, మీరు కల్పవృక్షానికి ఏమి ఇచ్చారు? అంటే ఒకటి సార్, సాటిస్ఫాక్షన్ సార్. నేనైతే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఇప్పటివరకు నేను సంపాదించిందంటే ఏం లేదు, కానీ ఒక సాటిస్ఫాక్షన్, అంత హ్యాపీ ఏంటి. దానికి సేఫ్గా ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు, నాతో సినిమా చేశాడు, డబ్బు పెట్టాడంటే
ఒక తక్కువ బడ్జెట్లోని సినిమా చేయటం, దాన్ని అట్లా డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడి చేయటం, శాటిలైట్ చేయించడం, బయటికి ఆ సినిమాని బయట వేసుకోవటం, ఏంటి కొద్దో గొప్ప ఒక అతను పెట్టిన రూపాయికి కనీసం ₹10 వచ్చేటట్టుగా ప్లాన్ చేయటం చేశాను తప్పిస్తే నేనంటూ ఈ సినిమా మీద సంపాదించాలని ఏ రోజు నేను సంపాదించలేదు, ఏ రోజు నేను ఇది చేయలేదు సార్. నేను సినిమా కోసం బతుకుతున్నాను, సినిమా కోసం ఉంటున్నాను, సినిమా కోసం ప్రాణం ఇస్తున్నాను. కాబట్టి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మేము ఎప్పుడు ఇండస్ట్రీలో ఉంటాం, మా ఊహ తెలిసినప్పటి నుంచి ఇండస్ట్రీకి వచ్చి ఇన్నాళ్ళు ఆగారు కదా, మీ నటరత్నాలని ఒక వారం 10 రోజులు వాయిదా వేసుకోండి మీరు కూడా. కరెక్టే సార్. మళ్ళీ ఆ తర్వాత వాయిదా వేసుకున్న తర్వాత మళ్ళీ పెద్ద సినిమాలు వస్తాయి. ఓహో, మళ్ళీ నెక్స్ట్ మర్రి చెట్టు కింద వేరే చెట్లు మొలవ అంటారు కదా. ఇప్పుడు అంతే కదా సార్. ఇప్పుడు పెద్ద సినిమాలు మళ్ళీ వచ్చినాయి అనుకోండి, అప్పుడు మళ్ళీ ఈ సినిమా వెనక్కి వెళ్ళిపోద్దిగా, మళ్ళీ ఎన్ని నెలలు మళ్ళీ వెనక్కి వెళ్ళాలి నేను అనే ఆలోచన తప్ప ఇంకేం లేదు సార్. అది అంటే నాకు భయంగానే ఉంది. ఇప్పుడు థియేటర్స్, ఇప్పుడు మన వాళ్ళందరూ సింగిల్ థియేటర్లు అంతా మూసేస్తున్నాము, ఇప్పుడు దాకా లేదని చెప్పి అన్నప్పుడు నేను వేస్తున్న క్వశ్చన్ ఒక్కటే సార్. రేపు 17వ తారీఖు నుంచి ఫ్రైడే నుంచి 10 రోజులు మూసేస్తాం అంటున్నారు సింగిల్ థియేటర్లో. ఓకే, 10 రోజుల తర్వాత మళ్ళీ సింగిల్ థియేటర్ మళ్ళీ ఓపెన్ చేస్తారా మీరు? అప్పుడు ఈ ప్రాబ్లం రాదా? అప్పుడైనా వస్తుంది ఈ ప్రాబ్లం, ఎప్పుడైనా వస్తుందిగా. మరి అప్పుడైనా మరి ప్రాబ్లం వచ్చినప్పుడు మరి ఈ 10 రోజులు ఎందుకు ఆపడం మీరు? ఒక్క 10 రోజులు ఆగితే మీకు ప్రాబ్లం క్లియర్ అయిందంటే ఓకే, అది మేము కూడా ఆగుతాం. కానీ అట్లా కాదు, 10 రోజుల తర్వాత మాకు లాభాలు వస్తాయి. ఏదేమైనా ఎగ్జిబిటర్ల వ్యవస్థ అనేది కొద్దిగా చాలా కష్టంగా ఉంది, మనుగడ అనేది అర్థమవుతుందండి. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏదైనా ఆలోచించుకోవడం బెటర్ ఏమనిపిస్తుంది. ఆ ప్రత్యామ్నాయ మార్గాల కోసం సినిమా పెద్దలు కూర్చుని, లేకపోతే దీన్ని ఏమన్నా క్రమబద్ధీకరించడమా, లేకపోతే ఏదో చేయాలి. అది మొత్తానికి సమస్య అయితే ఉంది ఇక్కడ. ఎందుకంటే నేను 2-3 నెలలు చూస్తున్నాను, థియేటర్కి వెళ్తుంటే ఒక 10 మంది కూడా థియేటర్లో ఉంటుందా ఏ సినిమాకి వెళ్ళినా కానీ. మరి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. అంటే సార్ నేను అంటున్నది, ఇప్పుడు వీళ్ళు ఒక కమిటీ ఏర్పాటు చేసేసి, ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి వచ్చారండి. మన ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఒక బ్యాన్ రిజిస్ట్రేషన్ చేపిస్తానికి వాళ్ళు వెళ్తారు, చేపిస్తున్నారు, వీళ్ళు చేసేసుకుంటున్నారు. చేసుకున్నప్పుడు వారు ఏంట్రా అబ్బాయి మీరు ఏంటి, మీ పరిస్థితి ఏంటి, మీ పొజిషన్ ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ కదా డైరెక్టర్ ఎవరు, ఆర్టిస్టులు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎవరు పలానా ఆర్టిస్టులు, వాళ్ళని పిలవండి, ఆర్టిస్టులు అందరిని పిలిపించి కూర్చోబెట్టాలి, వీళ్ళు సినిమా చేస్తున్నారు ఏంటి, సినిమా అయిపోయిన తర్వాత మీరు కంప్లీట్గా వచ్చి మీరు సినిమా రిలీజ్ అయ్యాక వీళ్ళు ఎప్పుడు పిలుస్తే అప్పుడు మీరు రావాలి, లేదా ఒక ఆడియో రిలీజ్ రండి, ఒక ట్రైలర్ రిలీజ్ రండి, ఈ 2 సార్లు రండి, మీరు 2 times మీరు రండి, పబ్లిసిటీ అవుతుంది, వాళ్ళు జనాల్లోకి కొద్దిగా రీచ్ అయ్యిద్ది. ఇవ్వండి వీళ్ళకి రూపాయి పెట్టుబడి కనీసం ₹10 వస్తుంది. అసలు మీరు రావటం మానేశారనుకోండి, అది కూడా రాదు కదా, అదొకటి. తర్వాత కంటెంట్ ఏంటి, ఇప్పుడు సీనియర్స్ ఉన్నారు కదా, నిర్మాతలు, సీనియర్ ప్రొడ్యూసర్లు ఉన్నారు, అదొక కమిటీ ఏర్పాటు చేసి సపరేట్గా ఒక వింగ్ని ఏర్పాటు చేసి ఈ కథ ఇదేంటి, మీ ఎలాంటి కథ తీసుకున్నారు, ఎలాంటి కథ అయితే వాళ్ళని గైడ్ చేయొచ్చు, వాళ్ళని గైడ్ చేయాలి మొత్తం. తర్వాత వాళ్ళకి ప్రాబ్లమ్స్ చెప్పాలి, కొత్త నిర్మాతకి ప్రాబ్లం చెప్పాలి, ఇక్కడ జరుగుతుంది ఇది, అబ్బాయి నువ్వు చేస్తున్నావు సినిమా అండి, ఒకవేళ సినిమా అద్భుతంగా ఉందంటే కలెక్షన్ వస్తాయి, లేదు అంటే నువ్వు నష్టపోవడానికి రెడీ ఉండు అనేది కూడా ముందుగా ప్రిపేర్ చేయాలి. దానికి ఇష్టమైతే వస్తాడు. ఎందుకంటే రేపు మళ్ళీ కొత్త నిర్మాత బయటికి వెళ్ళి బ్యాడ్ ప్రచారం చేయకుండా ఉండటం కోసం. ఇదివరకు ఏంటంటే రైతుల ఆత్మహత్యలు అంటూ వినపడాయి, ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు ఎక్కడ లేవు, అంత బయటకి చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నారు బయట. అవును సార్, అవును. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు చేసుకుంటే చిన్న నిర్మాతలు చిన్న వాళ్ళు చేసుకునేటువంటి పరిస్థితి అట్టే ఉంది. అవును చూస్తుంటే బాగా. అంటే ప్రొఫెషనల్స్ అయితే అలా దెబ్బతింటారు సార్, కొత్త వాళ్ళు ఏం దెబ్బతింటలేదు. కొత్త వాళ్ళు ఏంటంటే బాగా డబ్బున్న వాళ్ళు వస్తున్నారు, ఒక 1 కోటి 2 కోట్లు పెట్టి సినిమాలు చేస్తున్నారు, వాళ్ళ అబ్బాయినో లేకపోతే వాళ్ళ బావమర్దినో లేకపోతే ఇంకొక అది వైఫ్ తమ్ముడినో ఇంకొకళ్ళనో అన్న కొడుకునో తమ్ముడు కొడుకునో పెట్టి సినిమాలు చేస్తున్నారు. వీళ్ళు వాళ్ళ అబ్బాయిని పెట్టి చేస్తున్నారు, వాళ్ళు డబ్బులు పెట్టుకుంటున్నారు. వీళ్ళు ఏంటి వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఏంటి, సినిమా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ అబ్బాయి యాక్ట్ చేయాలి హీరోగా, మళ్ళీ వాళ్ళకి డబ్బులు రావాలి, ఆ డబ్బులు ఎంత రావాలి, కోట్లలో రావాలి. మళ్ళీ మొత్తం రాలేదనుకోండి సినిమా ఫీల్డ్ బ్యాడ్, సినిమా వాళ్ళు వేస్ట్, సినిమా వాళ్ళు మోసగాళ్ళు, సినిమా వాళ్ళు ఇది అని మాట్లాడుకుంటుంటున్నారు అనమాట. అది ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. సరే నువ్వు ప్రొడ్యూస్ చేస్తున్నావు, మీ అబ్బాయి నువ్వు చిన్న క్యారెక్టర్ పెట్టుకో, పెద్ద మంచి హీరోని పెట్టుకో, పబ్లిక్లో ఉన్న హీరోని పెట్టుకో, ఒక మంచి కథ తీసుకో, మంచి కంటెంట్ తీసుకో, డైరెక్టర్కి సపోర్ట్ చేసి బడ్జెట్ పెట్టినవు ఏంటి, సినిమా ఎందుకు క్వాలిటీ రాదు? ఎన్నో సినిమాలు ఉన్నాయి సార్, మన విరూపాక్ష ఉంది సినిమా, ఎంత క్వాలిటీ సినిమా అది ఏంటి, పెద్ద బడ్జెట్ కూడా కావాలి సినిమాకి, మరి అద్భుతమైన సినిమా, మరి ఎంత కలెక్షన్ వసూలు చేసింది ఆ సినిమా. ఇవన్నీ ఉంటాయి సార్. ఈ అవగాహన నీకు
లేదు, ఇది అవగాహన లేదు. ఎందుకు లేదని అడగట్లేదండి. అవగాహన ఇవ్వడానికి మన వాళ్ళు మన ఛాంబర్లోనే ఎక్కడో ఒక ఇది ఒక అసలు దీని మీద ఒక చర్చా గోష్ఠి ఛాంబర్ ఆధ్వర్యంలో జరిపితే బెటర్ కదండి. చాలా అద్భుతం సార్, ఛాంబర్ ఆధ్వర్యంలో జరపాలి. ఎందుకు సార్ సమస్య ఎక్కడుంది? ఇప్పుడు ఇన్ని సెక్టార్లు ఆధారపడి ఉన్నాయి. అవును, మనుగడ కష్టంగా ఉంది, సంక్షోభంలోకి ఇండస్ట్రీ వెళ్ళిపోతుందంటే అవును, మరి ఛాంబర్ దీన్ని పూనుకొని ఏదో ఒకటి చేసి అవును దీన్ని గట్టెక్కించడానికి ఏం చేయాలని ఒక ఒపీనియన్ అన్న తీసుకుంటే బాగుంటుంది, మంచి ఇది వస్తుందంట. అది కరెక్టే సార్. ఒకసారి ఇది మన ఎగ్జిబిటర్లకి, మన తెలంగాణ ఎగ్జిబిటర్స్కి, అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్స్కి ఒక దర్శకుడిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మేము ప్రొఫెషనల్స్ని, మేము సినిమా బాగా తీస్తాం, బాగానే చేస్తాం. మేమేం కొత్త వాళ్ళం కాదు ఇండస్ట్రీకి. మీరు దయచేసి అర్థం చేసుకోండి. సింగిల్ స్క్రీన్లో మేము ఆపేస్తున్నాం, సింగిల్ స్క్రీన్లో మేము తీసేస్తున్నాం అని చెప్పేసి మీరు దయచేసి అనకండి. ఎందుకంటే మేము సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడ్డాం, సినిమా ఇండస్ట్రీలో బతుకుతున్నాం, సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నాం. కాబట్టి మీరు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. మేము ఎవరో సంగతి ఎందుకు, నేను నటరత్నాల సినిమా చాలా బాగా తీసుకున్నాను. మంచి ఆర్టిస్టులు ఉన్నారు, మంచి కామెడీ, మంచి క్రైము, మంచి థ్రిల్లరు, ప్రేక్షకులకు నచ్చే సినిమానే నేను తీశాను. దయచేసి నాకు సహకరించండి. ఎగ్జిబిటర్లు అంతా కూడాను, థియేటర్స్ ఓనర్స్, యాజమాన్యం నాకు సహకరించండి. అలాగే డిస్ట్రిబ్యూటర్లు కూడా నాకు సహకరించండి. నాతో పాటు చిన్న సినిమాలు చేసిన ఇప్పుడు ప్రొఫెషనల్స్ డైరెక్టర్స్, నాలాగే సీనియర్ డైరెక్టర్స్, ప్రొఫెషనల్స్, అట్లా సీనియర్ ప్రొడ్యూసర్లు, ప్రొఫెషనల్స్ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు చిన్న డైరెక్టర్లు, అట్లా చిన్న నిర్మాతలు కూడా ప్రొఫెషనల్స్గా ఉన్నారు. వాళ్ళందరినీ దయచేసి మీరు ఎంకరేజ్ చేయండి. రేపు 17వ తారీఖున సినిమా మేము డేట్ ఇచ్చేసుకున్నాం ఆల్రెడీ. మేము వెనక్కి వెళ్ళాము. క్యూబులు, ఈఎఫ్ఓలు అన్నిటికీ మేము డబ్బులు కట్టేసి ఉన్నాము. అట్నే పోస్టర్లు కూడా రెడీ అయిపోయి అంతే రెడీగా వచ్చేసినాయి మొత్తం. కాబట్టి థియేటర్స్ని మీరు దయచేసి మీరు థియేటర్స్ని మీరు మూసేద్దాం అనే ఆలోచన మీరు మానుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే రేపు 17 నుంచి 10 రోజులు మీరు థియేటర్స్ మీరు బంద్ చేస్తా అంటున్నారు. 10 రోజుల తర్వాత మీకు ఈ సమస్య ఉండదా? ఎప్పుడైనా ఉంటుంది. కాబట్టి ఏంటంటే మొన్న కొన్ని సినిమాలు సూపర్ హిట్ లేని సినిమాలు ఉన్నాయి, చిన్న సినిమాలు. అట్లాగే అన్ని సినిమాలు సూపర్ హిట్లు అవ్వాలని లేదండి, అన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వాలని లేదు. కాబట్టి ఏంటంటే డెఫినెట్గా దయచేసి మీరు థియేటర్లని మీరు అర్థం చేసుకోండి, మా బాధలను కూడాను. అట్లాగే మీ బాధలు కూడా మేము అర్థం చేసుకుంటాము. మీరు బాగుంటేనే కదా మేము బాగుంటాం. మీ ఎగ్జిబిటర్లు, థియేటర్ ఓనర్స్, యజమాని మీరు బాగుంటేనే మాలాంటి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు మేము బాగుంటాం. మిమ్మల్ని మేము నమ్ముకున్నాం, మమ్మల్ని మీరు నమ్ముకున్నారు. కాబట్టి త్వరలో పెద్ద సినిమాలు కూడా మళ్ళీ వచ్చేస్తున్నాయి. మళ్ళీ వ్యవస్థ బాగుంటుందండి. దయచేసి అర్థం చేసుకొని నా రిక్వెస్ట్ని మీరు మన్నించండి ప్లీజ్ అండి. నమస్తే అండి.